లోపల ఏం గుట్టు దాగుంది, ఈ ఘటనకు ఊహించని ఒక పెను విషాదం. బాధిత కుటుంబాలు 265 మంది నుంచి 290 మంది ఒక విమాన ప్రమాదంలో చనిపోవడం అంటే దేశంలో అతిపెద్ద విషాదంగా దీన్ని చెప్పొచ్చు. అసలు ఏం జరిగిందని చెప్పేసి బ్లాక్ బాక్స్ ఏదైతే ఉంటుందో ఆ బ్లాక్ బాక్స్ని ఓపెన్ చేయబోతున్నారు. ఆ బ్లాక్ బాక్స్ దొరికింది, ఏదైతే మెడికల్ కాలేజ్ మీద కూలిందో అక్కడ దొరికింది. ఈ బ్లాక్ బాక్స్లో అసలు హాస్టల్ భవనం పైన దొరికింది. అసలు ఫ్లైట్ వేగం ఎంత స్పీడ్లో ఉంది, ఎంత హైట్ ఉంది, ఆ పిచ్ ఏంటిది, ఎయిర్ స్పీడ్ ఏంటిది, ఆటో పైలట్ వివరాలన్నీ కూడా ఇందులో ఉంటే సీసీ ఫుటేజ్ కూడా, విమానంలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కూడా ఇందులో ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటే కాక్పిట్ వాయిస్ రికార్డర్ అంటే అందులో మాట్లాడుకున్న పైలట్లు వాళ్ళందరూ మాట్లాడుకున్న అనౌన్స్మెంట్లు అవన్నీ కూడా ఆ కాక్పిట్ వాయిస్ రికార్డులో రికార్డ్ అయితే అది ఇంకా దొరకలేదు. దాని గురించి వెతుకుతున్నారు. అవన్నీ కూడా డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ గుట్టు బయటపడనుంది. ప్రమాద సమయంలో ఫ్లైట్ ఎలాంటి పరిస్థితులకు లోనైంది, దాని స్థితిగతులు ఎలా ఉన్నాయో క్షుణ్ణంగా వివరించే ఎఫ్టిఆర్ బ్లాక్ బాక్స్ లభించింది. ఈ బ్లాక్ బాక్స్ ఆధారంగా ఫ్లైట్ ఆ సమయంలో ఎంత వేగంతో ఉన్నది, ఎలా వేగాన్ని కోల్పోయింది, దాని ఎత్తు ఏ విధంగా తగ్గింది, ఆటో పైలట్ పరిస్థితి, ఇతర పారామీటర్లన్నీ బయటపడనున్నాయి. ఫ్లైట్ రాడార్ సైట్ ప్రకారం ఎయిర్పోర్ట్లోని 11,499 అడుగుల రన్వేపై పూర్తిగా ఫ్లైట్ పరుగు తీసే టేకాఫ్ అయింది. కన్ఫిగరేషన్ సాధారణంగా ఉంటే రన్వే పూర్తిగా పరిగెత్తకుండా ఫ్లైట్ టేకాఫ్ అవుతుంది. అత్యధిక వెయిట్ ఉండి ఇతర అసాధారణ పరిస్థితులు ఉంటేనే ఫుల్ స్పీడ్తో ఫ్లైట్ రన్వేను పూర్తిగా ఉపయోగించుకుంటుందని నిపుణులు చెప్తున్నారు. అంటే మామూలుగా ఆ రన్వే ఏదైతే ఉంటుందో ఆ రన్వే మీద ఫ్లైటు అంత నార్మల్గా ఉంటే పూర్తిగా రన్వే ఈడికి చాలా కొన్ని కిలోమీటర్ల పొడుగు ఉంటుంది ఆ రైల్వే పెద్ద ఆ రన్వే. ఫ్లైట్ అంతా సాధారణ పరిస్థితిలో ఉంటే ఇలా దిగంగానే కొంచెం దూరం పోయి ఆటోమేటికల్గా టేకాఫ్ అయిపోతుంది. కానీ ఏదన్నా ప్రాబ్లం ఉంటే అసాధారణ అంటే క్రిటికల్గా ఉన్న సిచ్యువేషన్లోనే ఫ్లైటు పూర్తి రన్వే కొనదాకా పోతుంది. అట్లాంటి సందర్భంలోనే ఫ్లైట్ టేకాఫ్ సమయంలోనే ప్రమాదాలు జరుగుతాయని చెప్పేసి ఈ విమానయాన నిపుణులు అయితే చెప్తున్నారు. ఇక్కడ అహ్మదాబాద్లో జరిగినటువంటి ప్రమాదంలో కూడా ఆ ఫ్లైట్ ఏంటంటే పూర్తిగా రన్వే మొత్తం ఉరికింది, కొనదాకా ఉరికింది. సో దాన్ని బట్టి చూస్తేనే ఫ్లైట్లో ఏదో సాంకేతిక లోపం ఉందని చెప్పేసి అర్థమవుతుంది. దీనిపైన ఇంకా అనుమానాలు కూడా ఉన్నాయి. అసలు ఆ ఫ్లైట్ గతంలో కూడా చాలాసార్లు కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినాయని చెప్పేసి కూడా అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ బ్లాక్ బాక్స్ దొరికింది కాబట్టి ఆ డేటాను ఓపెన్ చేసి పూర్తిగా విశ్లేషిస్తే దానికి ఆ విశ్లేషించడానికి కూడా ఒక 10-15 రోజులు టైం పడుతుంది. ఆ తర్వాతనే పూర్తి వివరాలు బయటపడే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. ఈ బ్లాక్ బాక్స్ కూడా ఏడబడింది అంటే మొత్తం అది పోయి ఒక మెడికల్ హాస్టల్ని క్రాష్ చేసింది. అక్కడ ఆ టైంలో పిల్లలందరూ కూడా మెడికల్ స్టూడెంట్స్ అందరూ కూడా భోజనం చేస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళు కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడ మన ఆ వీడియోల్లో ఆ ఫోటోల్లో మనకు కనిపిస్తుంది ఏంటంటే ఆ లంచ్ చేస్తున్న టైంలో చాలామంది ప్లేట్లలో ఆ సగం అన్నం కూడా అట్నే ఉండిపోయింది. సో అక్కడ ఏదైతే ఆ హాస్టల్ బిల్డింగ్ ఉందో ఆ హాస్టల్ బిల్డింగ్ పైన ఈ బ్లాక్ బాక్స్ దొరికింది. మొత్తం 28 గంటలు వెతికిన తర్వాత ఆ బ్లాక్ బాక్స్ దొరికింది. దాన్ని ఏమంటారు మొత్తం డీటెయిల్స్ ఇది చేయబోతున్నాను. దాంతోపాటే ఎఫ్డిఆర్ డివిఆర్లు కూడా దొరికినాయి. 2 బ్లాక్ బాక్సులు ఉంటాయి విమానంలో, ఒకటి ఎఫ్డిఆర్ ఇంకోటి సివిఆర్. ఫ్లైట్ డేటా రికార్డర్ ఎఫ్డిఆర్ ఫ్లైట్ వెనుక భాగంలో ఉంచుతారు. ఈ డివైస్ ఫ్లైట్కు సంబంధించిన ముఖ్యమైన పారామీటర్లను రికార్డు చేస్తుంది. ఫ్లైట్ వేగం ఎంత ఉన్నది, దాని ఆల్టిట్యూడ్ ఎంత, వర్టికల్ యాక్సలరేషన్ ఎంత, ఏ పిచ్లో ఉన్నది, రోల్ ఏంది, ఆటో పైలట్ స్టేటస్ ఎట్లా ఉంది, ఈ వివరాలన్నీ ఈ డివైస్లో రికార్డ్ అయితే తాజాగా బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ మెస్ భవనంపై ఈ డివైస్ దొరికింది. ఇంకోటి డివిఆర్ డిజిటల్ వీడియో రికార్డర్. గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ ఏటీఎస్ అధికారులు దీన్ని డివిఆర్ను దొరకబట్టారు. డివిఆర్ శిథిలాల నుంచి స్వాధీనం చేస్తున్నారు. అదేంటంటే ఫ్లైట్లో ఏర్పాటు చేసిన కెమెరాల వీడియోలు అన్నింటినీ కూడా క్యాప్చర్ చేసి స్టోర్ చేసి మేనేజ్ చేసే ప్రత్యేక వ్యవస్థనే ఈ డివిఆర్ డిజిటల్ వీడియో రికార్డర్. సో ఆ ప్రమాదం జరిగేటప్పుడు ఈ డివిఆర్లో విమానంలో ఏమేమి జరిగింది, అతలకుతలం అయిందా, కిందికి మీదకి అయిందా, లోపలికి వెళ్ళి మంటలు వచ్చినాయా, బయటకు వెళ్ళి మంటలు వచ్చినాయా, ఏం జరిగింది, ఏమంటారు ఏం ప్రికాషన్స్ వచ్చినాయి, ఏం అనౌన్స్మెంట్లు వచ్చినాయి అనేది కూడా డివిఆర్లో పూర్తిగా రికార్డ్ అవుతుంది. సెక్యూరిటీ ట్రైనింగ్ ఆపరేషనల్ రివ్యూలు దీనికి సంబంధించిన కూడా డివిఆర్లోనే ఫోకస్లో ఉంటాయి కాబట్టి డివిఆర్ను కూడా మొత్తం ఇది చేస్తూ ఉన్నారు. దాంతోపాటే కాక్పిట్ వాయిస్ రికార్డర్ కూడా ఇంకా అందులో ఆ శబ్దాలన్నీ కూడా అందులో రికార్డ్ అయితే దాన్ని కూడా ఇంకా వెతుకుతూ ఉన్నారు. ఇంజన్ శబ్దాలు, ఇంజన్లో రెగ్యులర్గా వచ్చే శబ్దాలు ఏంది, కొంచెం క్రాషెస్ వచ్చినప్పుడు ప్రమాదం వచ్చినప్పుడు రెగ్యులర్ శబ్దాలు కాకుండా ఏమైనా డిఫరెంట్గా సౌండ్ రికార్డ్ అయింది అనేది కూడా కాక్పిట్ వాయిస్ రికార్డర్లో ఉంటుంది. వాటన్నిటిని కూడా విశ్లేషించేది కాక్పిట్ వాయిస్ రికార్డర్. సో అది ఇంకా దొరకలేదు, దాన్ని వెతుకుతూ ఉన్నారు. అది దొరికితే ఇంకా మరిన్ని ప్రమాదానికి కారణాలు మరిన్ని తెలిసే అవకాశం ఉంది. 10 రోజుల్లో ఇప్పుడు దొరికినటువంటి బ్లాక్ బాక్స్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా
అధ్యయనం చేసి వివరాలు తెలుసుకోవడానికి ఒక 10-15 రోజులు పడుతుంది. ఈలోపు కాక్పిట్ వాయిస్ రికార్డు దొరికితే దాన్ని తెలుపడానికి కూడా ఆల్మోస్ట్ ఒక వారం రోజులు దానికి టైం పడుతుంది. సో అవన్నీ కూడా దొరికితే ఇంకా పూర్తి వివరాలు దొరికే అవకాశం ఉంటుంది. అయితే అసలు ఆ ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటివి అని చూస్తే ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి, ఒకసారి మనం చూద్దాం. ఫ్లాప్స్ పొజిషన్లో లేవా, ఏదైతే విమానానికి ఫ్లైట్ టేకాఫ్ చేస్తున్న టైంలో వెనుక వైపు ఉంటే ఆ ఫ్లాప్స్ పొజిషన్లో లేకపోతే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని చెప్పేసి నిపుణులు చెప్తా ఉన్నారు. టేకాఫ్ సమయంలోనే ఫ్లైట్కు సరైన కన్ఫిగరేషన్ ఇవ్వలేదేమో, అందుకే ఫ్లాప్స్ అలా ఉన్నాయేమోనని అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. ఫ్లాప్స్ అనేవి ఫ్లైట్ పైనకు ఎగరడానికి కీలకమైనవి. గాలిని కిందకు నెట్టేసి ఫ్లైట్ ఎగరడానికి ఈ ఫ్లాప్స్ ఉపయోగపడతాయి. సో ఎగరడానికి దిగడానికి ఆ ఫ్లాప్స్ ఏవైతే ఉంటే సైడ్ రెక్కలు లాంటివి అవి సరిగ్గా కన్ఫిగరేషన్ ఇవ్వకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి ఒక డౌటు. దాంతోపాటే ఫ్లైట్ టేకాఫ్ సరిగ్గానే టేకాఫ్ తీసుకుంది, కానీ అది క్రమంగా కిందికి దిగిపోవడం చూస్తే పక్షులు 2 ఇంజన్లను తాకి ఉంటాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పక్షులు 2 ఇంజన్లను తాగడంతో పవర్ పోయింది, కరెంటు పోయి లాస్ ఆఫ్ పవర్ వల్లనే ఫ్లైట్ క్రమంగా కిందికి దిగిపోయి దాని ఎనర్జీ అందక పవర్ అందక ఈ ప్రమాదం సంభవించి ఉంటుందేమో, షార్ట్ సర్క్యూట్ లాంటిది ఏమైనా అయిందేమో అని చెప్పేసి కూడా ఇంకొక అనుమానం. దాంతోపాటే ల్యాండ్ గేర్ పొజిషన్, ఫ్లైట్ టేకాఫ్ తీసుకున్నాక ల్యాండింగ్ గేరు లోపలికి ముడుచుకోలేవు. ఇది బహుశా 2 ఇంజన్ల వైఫల్యం వల్లనే ఉంటాయంట. ఫ్లైట్ టేకాఫ్ తీసుకున్న తర్వాత ముడుచుకోలేవు, ఎట్లుంటాయో అట్నే ఉంటాయి ఆ గేర్లన్నీ కూడా. టేకాఫ్ తీసుకోక ముందుకి ఆ 2 గేర్లు కూడా లోపలికి ముడుచుకోవాలి ఇట్లా ఆటోమేటికల్గా. ఇట్లా ముడుచుకోకుండా ఇట్లనే ఉండడం వల్ల కూడా ఆ టేకాఫ్ సమయంలో ఆ క్రాషెస్ జరిగి ఈ ప్రమాదం జరిగి ఉంటుంది. దీనిలో ఇంజన్ల వైఫల్యం కూడా ఉందేమని చెప్పేసి కూడా నిపుణులు అంటా ఉన్నారు. దీంతో పాటే లిమిట్ కంటే స్పీడ్ దాదాపు అంటే జరిగిన అన్ని ప్రమాదాలు, రైలు ప్రమాదాలు కావచ్చు, రోడ్డు ప్రమాదాలు కావచ్చు, విమాన ప్రమాదాలు కావచ్చు, అన్నింటిలో కూడా స్పీడ్ అనేది ప్రమాద తీవ్రతను పెంచడంలో ప్రధానంగా ఫస్ట్ కారణమై ఉంటుంది. అయితే లిమిట్ కంటే కూడా ఇప్పుడు ఏదైతే అహ్మదాబాద్ ప్రమాదం ఉందో ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాషు, లిమిట్ కంటే ఎక్కువ స్పీడ్ ఉండడం వల్లనే అది ఫ్లైట్ క్రాష్ అయిందని చెప్పేసి అంటూ ఉన్నారు. ఫ్లైట్ టేకాఫ్ తీసుకునే క్షణాల్లోనే పైలట్లు మేడే కాల్ చేశారు. అంటే టేకాఫ్ సరిగ్గా కాలేదని అనుమానించవచ్చు. విమానం లిమిటెడ్ స్పీడ్ కంటే వేగాన్ని దాటినప్పుడు టేకాఫ్ను సేఫ్గా నియంత్రించలేమని మరో నిపుణుడు చెప్పాడు. మేడే కాల్ అంటే ఏంటంటే ఒకవేళ ఆ విమానాన్ని నడిపిస్తున్నటువంటి పైలట్లు ఎవరైతే ఉంటారో ఆ ఫ్లైటు మొత్తం టేకాఫ్ అయినప్పుడు వాళ్ళకు తెలుస్తుంటుంది మంచిగా టేకాఫ్ అయిందా లేదా అనేది, వాళ్ళకు ఒక సిగ్నల్స్ అవి వస్తూ ఉంటాయి. లేదు ఫ్లైట్ ప్రాపర్గా టేకాఫ్ కాలేదు అని డౌట్ వస్తే ఆ మేడే కాల్ అనేది చేస్తారు. దానివల్ల దానికి సంబంధించిన విమానాంతం కనెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఎయిర్పోర్ట్తో గగనతల దాంతో వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది. సో మేడే కాల్ చేయడం వల్ల డౌట్ ఏందా అంటే ఫ్లైట్ సరిగ్గా టేకాఫ్ కాలేదు కాబట్టే ఆ పైలట్లు మేడే కాల్ చేశారు, దానివల్లనే ఈ ప్రమాదం సంభవించింది కావచ్చు అని చెప్పేసి అంటా ఉన్నారు. దీంతో పాటు 2 ఇంజన్లు కూడా ఫెయిల్ అయినాయంట. డౌట్ పడుతున్నారు 2 ఇంజన్లు ఫెయిల్ అయినాయని. ఇది అరుదుగా జరిగే చర్య అంటున్నారు. దాదాపు 2 ఇంజన్లలో ఒక ఇంజన్ ఫెయిల్ అయ్యి ఒక ఇంజన్ ఉన్నా కూడా ఫ్లైట్ టేకాఫ్ చేయొచ్చు. చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అని. ఆ ఎమర్జెన్సీ ల్యాండింగ్లో ఏంటంటే సాంకేతిక కారణాలు ఒకటైతే ఒక ఇంజన్ ఫెయిల్ అయితే ఇంకో ఇంజన్ సాయంతో కిందికి దిగి సేఫ్గా బయటపడే అవకాశం అన్నట్టు. అయితే ఇక్కడ 2 ఇంజన్లు ఫెయిల్ అయ్యే అవకాశాన్ని కొట్టిపారేయలేం. సెకండ్ల వ్యవధిలోనే 2 ఇంజన్లను పక్షులు తాకి వైఫల్యం చెందాయి, లేక ఇంజన్లోనే మాల్ ఫంక్షనింగ్ జరిగిందా అనేది తెలియాలి. ఈ 2 ఇంజన్లు ఏకకాలంలో ఫెయిల్ అవడంతోనే ఫ్లైట్ పట్టు తప్పి క్రాష్ అయిపోయిందా అనేది ఖచ్చితంగా చెప్పలేరు, కానీ సందేహం అయితే ఉంది. ఈ సందేహం తీరాలంటే ఆ బ్లాక్ బాక్స్ కూడా ఓపెన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నిపుణులు చెప్తా ఉన్నారు. మొత్తానికి ఒక పెద్ద విషాదాన్ని నింపింది, ఏమంటారు ఈ పెద్ద ప్రమాదం ఒక పెద్ద విషాదాన్ని నింపింది. దేశంలో ఒకేసారి ఒక 290 మంది ప్రాణాలు కోల్పోవడం అంటే ఈ ప్రమాదంలో పెద్ద అసలు అది చెప్పొచ్చు. దానికి సంబంధించి చాలామంది ఈ ప్రమాదంలో చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి కొన్ని కథనాలు ఉన్నాయి. అందులో ఎంతోమంది తమ కొడుకును చూసుకోవడానికి, కొడుకు కట్టిన ఇల్లును చూసుకోవడానికి, భార్య ఏదో కోరుతుంది ఆయనను, అవి తీసుకోవడానికి, ఆ కోరిక తీర్చడానికి రకరకాల దాని మీద ఆ విమానంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు.